ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్ముళ్ళు మీ కుటుంబాలను మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో మనల్ని ప్రేమించి మరి ఒకసారి ఈ విధంగా మనందరం ఒక కుటుంబంగా కలిసి దేవుని స్తుతించడానికి మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిరోజు మానక మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనల్ని ధైర్యపరచాలని, మనల్ని బాధిస్తూ మనల్ని వేధిస్తూ ఉన్న ప్రతి విషయాన్ని కూడా దాటించాలని, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించాలని, అద్భుతకరమైన విడుదలను విమోచనను మనకు మన కుటుంబాలకు దయచేయాలని తన మాట ద్వారా మనల్ని లేవనెత్తుతున్నారు. ఆ మాట జీవం కలిగింది, శక్తి కలిగింది. కాబట్టి ఈరోజు మీరు ఏ శక్తిహీనతలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా శక్తి కలిగిన దేవుని మాట పట్టుకోండి. ఆయన సందులో మోకరించండి, ప్రార్థనలో పోరాడండి. ప్రార్థన ప్రతి విషయాన్ని దాటిస్తుంది, ప్రతి విషయంలో జయము దయచేస్తుంది. అందువల్ల చివరి ప్రార్థనలో ఏకీభవించండి. మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలు ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రార్థన అవసరతను, మీ ప్రతి కామెంట్ను చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. తప్పకుండా మీ అందరికీ ప్రేయర్ సపోర్ట్ చేయడం నేను ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కొరకు ఆశ్చర్యకరమైన దేవుని కార్యాలు పొందుకుందాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము. భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాన్ని ఏ విధంగా చేయాలని దేవుడు అనుకుంటున్నారో, మీ పట్ల ఆయన ఎంత ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నారనేది ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నారు. భూజనులందరి ఎదుట దేవునికి ఇష్టమైన ప్రజలుగాను, స్తుతించడానికి కారణముగాను, ఘనతాస్పదముగాను దేవుడు నేను చేయబోతున్నాడంట. ఎంత అద్భుతం కదా. ఒకవేళ ఈరోజు నీవు అందరి ఎదుట అవమానాస్పదంగా ఉన్నావేమో, నిన్ను బట్టి ఈ కీడంతా అన్నట్లుగా నిన్ను గురించి అంటున్నారేమో ఎవరైనా, నీ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం లేదన్నట్లుగా నీ జీవితం ఉందేమో, నిన్ను గూర్చి నీ తల్లిదండ్రులు తలదించుకుంటున్న పరిస్థితులు నీకున్నాయేమో, నిన్ను గూర్చి నీ బంధువులు నీ స్నేహితులు తలదించుకునే పరిస్థితి నీకుందేమో, మరి ముఖ్యంగా నిన్ను కన్న తండ్రి అయిన దేవుడు నిన్ను గూర్చి తలదించుకునే పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయేమో, ఆయనకి ఇష్టం లేని మార్గంలో నువ్వు వెళుతూ ఆయనను బాధపరిచే, ఆయనను దుఃఖపరిచే కార్యములు నీ జీవితంలో ఉన్నాయేమో, నీకు ఒక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా ఏమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే నేను నిన్ను భూజనులందరి ఎదుట, అంటే నీ కుటుంబం అంతటి ఎదుట, నీ చుట్టుప్రక్కల వారందరి ఎదుట, నీ ఊరి వారందరి ఎదుట, నీ స్నేహితులందరి ఎదుట, ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు ద్వేషించబడ్డావో, ఎక్కడైతే నువ్వు నిందించబడ్డావో, ఎక్కడైతే నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావో, ఎవరైతే నిన్ను పనికిమాలిన వ్యక్తిగా ఎంచారో, నీ వల్ల ఉపయోగం లేదని ఎవరైతే నిన్ను అన్నారో, ఏ కుటుంబం అయితే నిన్ను అన్నారో, వారందరి ఎదుట నిన్ను దేవుడు తనకి ఇష్టమైన పేరుగా చేయబోతున్నాడు. వారందరూ నిన్ను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి దేవుని స్తుతించే విధంగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. ఏ కుటుంబం అయితే నిన్ను గురించి తలదించుకున్నారో, ఎవరైతే నిన్ను గురించి అవమానించబడ్డారో వారి ఎదుట నీ కుటుంబ ఘనతకు ఆస్పదముగా, నీ కుటుంబ ఉన్నత స్థితికి కారణముగా, నీ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి నిన్ను కారణంగా చేయబోతున్నాడంట దేవుడు. కాబట్టి ఇంతవరకు నీ పరిస్థితులు ఎలా ఉన్నా భయపడొద్దు. ఇంతవరకు నీ జీవితం అంతా పోగొట్టుకున్న స్థితిలో ఉన్నా భయపడొద్దు. అందరి ఎదుట అవమానకరంగా ఉన్నా భయపడొద్దు. అవన్నీ మర్చిపోయి నీవు ఎప్పటికైనా దేవుని పాదాలు పట్టుకుంటే, ఎప్పటికైనా తండ్రి నా జీవితం అంతా నేను కోల్పోయాను, నా జీవితంలో నేను ఏది కూడా సాధించలేకపోయాను, అన్ని విషయాల్లో ఫెయిల్ అయిపోతున్నాను, అన్ని విషయాల్లో ఓడిపోతున్నాను, ఇక నాకు జీవితం లేదన్నట్లుగా నాకు అనిపిస్తుందయ్యా
అయితే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, నేను బాగు చేస్తానని. బాగు చేసి నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. మీరు ఏదైనా చేయగలరని నీ మాటలు వింటున్నాను. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని మీరు అన్నారయ్యా. ఈరోజు నా జీవితంలో నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నా బ్రతుకును మార్చడానికి నీకు సాధ్యమే నేను నమ్ముతున్నాను. నా పరిస్థితులన్నిటిని చేంజ్ చేయడానికి నీకు సాధ్యమే నేను నమ్ముతున్నానయ్యా. నీ చేతిలో పెడుతున్నానయ్యా. నన్ను సరిచేయండి, నన్ను బాగు చేయండి. పరమ కుమ్మరి, ప్రధాన శిల్పి, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేసుకోండయ్యా అని ఎప్పటికైనా ఈ రోజుకైనా నీవు నీ జీవితం దేవునికి సమర్పించుకున్నట్లయితే దేవుడు ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని మార్చిపోయబోతున్నాడు. నిన్ను అతిశయ కారణంగా చేస్తాడు, ఘనతకు కారణంగా చేస్తాడు. మీ పేరును బట్టి ఆయన ఆనందించేలా చేస్తాడు. నీ పేరు వినబడగానే ఆయనకు సంతోషం కలిగేలాంటి అద్భుతకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. బైబిల్ గ్రంథంలో మోషే మండుతున్న పొద దగ్గరకు వెళ్తున్నప్పుడు దేవుని స్వరం తనకు వినబడుతుంది. తనకు వినబడుతున్న స్వరము అర్థం కాక మీరెవరు అని అడిగినప్పుడు దేవుడు తానెవరో మోషేకు తెలియజేసుకోవడానికి కొన్ని పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ పేర్లను ప్రస్తావించడానికి ఆయన అతిశయిస్తున్నట్లుగా మనం చూస్తాం. అవమానకరంగా ఆ పేర్లు ఎత్తడం లేదైనా అతిశయిస్తూ తాను ఎవరికి చెందిన వాడినో అని చెప్పుకుంటూ ఉన్నాడు దేవుడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడని చెప్పుకుంటున్నాడు. ఎంత అద్భుతకరమైన విషయం కదా. నేను లోతు దేవుడని చెప్పుకోలేకపోతున్నాడు, ఎందుకంటే అతను దేవునికి అతిశయ కారణంగా లేడు. నేను ఇష్మాయిలు దేవుడని చెప్పుకోలేకపోతున్నాడు దేవుడు, ఎందుకంటే అతను దేవుడు అతిశయించే వ్యక్తిగా లేడు. నేను యాషావు దేవుడని చెప్పుకోవడం లేదు దేవుడు, ఎందుకంటే దేవుడు అతిశయించే జీవితం అతనిలో లేదు. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి జీవితాలు దేవునికి సమర్పించుకొని, ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకు అంకితమయ్యా అని పూర్తిగా దేవునికి అప్పగించుకున్నప్పుడు వారి పేర్లను బట్టి దేవుడు అతిశయిస్తున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు, గర్వపడుతున్నాడు వారిని గూర్చి. ఈరోజు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే నీ దేవుడు కూడా అని నీవు గుర్తెరగాలని దేవుడు కోరుతున్నాడు. ఆనాడు అబ్రహాము దేవుడే ఈరోజు నీ దేవుడు, ఆనాడు ఇస్సాకు దేవుడే ఈరోజు నీ దేవుడు, ఆనాడు యాకోబు దేవుడే ఈరోజు నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు, మన విమోచకుడు, సర్వశక్తిమంతుడైన బలవంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, బ్రతికి ఉన్న దేవుడు. ఆయన కాలములు సమయములు లేనివాడు, ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు. ఆనాడు అబ్రహామును ఘనతకు కారణంగా చేసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా ఘనతకు కారణంగా చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నా జీవితం అవమానకరంగా ఉంది, నా కుటుంబానికి అవమానకరంగా ఉంది నా బ్రతుకు, నా తల్లికి అవమానకరంగా ఉంది నా జీవితం, నా తండ్రికి అవమానకరంగా ఉంది నా జీవితం, నన్ను గురించి ఎవ్వరూ అతిశయించలేని బలహీనతలో నేనున్నాను, నేను చాలా సామాన్యుడిగా ఉన్నాను, ముఖ్యంగా నా ప్రభువుకు నేను అవమానం తెచ్చే విధంగా ఉన్నాను అని నువ్వు బాధపడుతున్నావా? అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్యలో దూషించబడుతున్నదని. ఒకవేళ ఇటువంటి బలహీనతలో నీవు ఉంటే ఈరోజు దేవుని జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. సంతోషానికి కారణంగా నిన్నే చేయబోతున్నాడు, అతిశయానికి కారణంగా నిన్ను చేయబోతున్నాడు. నీ పేరు వినగానే ఆయన సంతోషిస్తున్నాడంట, స్తోత్ర కారణంగా నేను చేయబోతున్నాడు. అనేక మందికి సంతోషాన్ని ఇచ్చే వ్యక్తిగా దేవుడు నేను చేయబోతున్నాడు. కాబట్టి భయపడొద్దు. ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ విధంగా పూర్తిగా వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారో నీవు కూడా ఆ విధంగా సమర్పించుకుంటే దేవుడు నిన్ను కూడా ఉన్నత స్థితిలో నిలవబెడతాడు. కాబట్టి ఈరోజు అందరం కూడా దేవునికి సమర్పించుకుందాం మన జీవితాలను. ఆయన చేతులకు అప్పగించుకొని, తండ్రి ఇదిగో నాయన నా జీవితం మీరు తీసుకోండి, నా జీవితాన్ని సరిచేయండి అయ్యా, నా జీవితాన్ని బాగు చేయండి అయ్యా, ప్రధాన శిల్పివే నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా, ఆపాద మస్తకం నన్ను సరిచేయండి అయ్యా అని ఆయన చేతులకు అప్పగించుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చి ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. సజీవమైన నీ మాటలు మాకు ఇచ్చారయ్యా, బ్రతికి ఉన్న నీ మాటలు మాకు దయచేశారు. ఇది మొదలుకొని భూజనులందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదంగా మీరు ఉంటారు, నేను మిమ్మల్ని చేయబోతున్నాను వాగ్దానం చేశారు. ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విని విశ్వసిస్తున్నారో తండ్రి, వారి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉన్నా, వారి జీవితం అంధకారంగా ఉన్నా, అవమానకరంగా ఉన్నా, పాడైపోయిన పరిస్థితిలో ఉన్నా, చేతకాని పరిస్థితిలో ఉన్నా, ఓడిపోయిన స్థితిలో ఉన్నా,
ఈరోజు అద్భుతకరంగా వారి జీవితాలను మార్చబోతున్నావని నమ్ముతున్నానయ్యా. నమ్మిన వారందరి జీవితంలో జోక్యం చేసుకోండి నైనా. విశ్వసించిన వారందరినీ ఘనపరచండి అయ్యా. స్తోత్ర కారణముగా చేయండి. వారి పేరు వినగానే అనేక మంది సంతోషించాలి. వారి పేరు వినగానే అనేక మంది ఆశ్చర్యపోవాలి. వారి పేరు వినగానే అనేక మంది ఘనతకు కారణమని చెప్పుకోవాలి. మీరు వారి పేరు వినగానే సంతోషించాలయ్యా. అటువంటి అద్భుతకరమైన జీవితాన్ని ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దయచేస్తున్నారు నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది సమస్యలు, శోధనలు, ఆర్థిక బంధకాలు, అనారోగ్య బంధకాలు ఉండి ప్రార్థన వసతి కోరుతున్నారయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ఏ విషయాల గురించి దుఃఖపడుతున్నారో, వారు ఏ విషయాల గురించి బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, అవమానాన్ని తలంచుకుంటూ బ్రతుకుతున్నారు. పరిశుద్ధుడా, వారి జీవితంలో ఉన్న ప్రతి సమస్యను విడిపించండి అయ్యా. ఆత్మీయంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, ఆరోగ్య విషయంలో లేవనెత్తండి. ఆర్థిక బంధకాలు పడి ఉన్న వారిని లేవనెత్తండి. అప్పుల్లో కూరుకుపోయి ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. కుటుంబ సమస్యలు ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. ఉద్యోగ సమస్యలు ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. వ్యాపార సమస్యలు ఉన్నవారిని లేవనెత్తండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని, వ్యాధితో మంచంపై ఉన్నవారిని లేవనెత్తండి. ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నవారిని లేవనెత్తండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నాయన. పాడైపోయిన జీవితాన్ని తిరిగి బాగు చేయండి అయ్యా. గర్భఫలం లేని బిడ్డలందరి జీవితాలు మీరు అద్భుతం జరిగించండి అయినా. గర్భాలు ముట్టండి తండ్రి. అసాధ్యం మీద నాకు ఏదైనా కలదాన్ని సెలవిచ్చిన గొప్ప దేవా. ఎంత ఏజ్ దాటిపోయి నీకు అసాధ్యం కాదు. జీవితాలు పాడైపోయిన నీకు అసాధ్యం కాదు. శరీరాలు పాడైపోయిన స్థితిలో నీకు అసాధ్యం కాదయ్యా. అద్భుతం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ కొన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు చేసే ప్రతి పని మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు నీ జీవితాన్ని గురించి దుఃఖిస్తూ, పాడైపోయిన నీ బ్రతుకుని గురించి ఏడుస్తూ, ఇక నా బ్రతుకు బాగుపడుతుందా అనుకుంటే వాగ్దానాన్ని వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, దేవుడు నీ జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటిని సరిచేయబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్మండి, విశ్వసించండి. విశ్వసించిన వారందరూ కూడా ఆమెను బిగ్గరగా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు మానక వాగ్దానాన్ని వింటూ, ప్రతిరోజు లైక్ చేస్తూ, ప్రతిరోజు వాగ్దానాన్ని షేర్ చేస్తూ ప్రభు వాక్య పరిచర్యలో పాల్పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.